మంచు మోహన్ బాబు నివాసంలో జరుగుతున్న గొడవలను కవర్ చేసే క్రమంలో మీడియా ప్రతినిధి పైన మంచు మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఉన్న మైకును లాక్కొని ఆయన పైన దాడికి పాల్పడడంతో ప్రస్తుతం మీడియా ప్రతినిధి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తరువాత మంచు మోహన్ బాబు పైన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు అయితే నమోదైంది. తొలుత బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత సెక్షన్ 118 కింద ఆయన పైన అయితే కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత దాన్ని అటెంప్ట్ టు మర్డర్‌గా పోలీసులు బిఎన్ఎస్ 109గా ఆ కేసునైతే మార్చారు. సో, మొత్తానికి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో మంచు మోహన్ బాబుకి ఎలాంటి శిక్ష పడబోతుంది? అసలు నిజంగా ఈ బిఎన్ఎస్ 118 లేదంటే ఇప్పుడు తాజాగా అటెంప్ట్ టు మర్డర్ 109 ఏం చెప్తున్నాయి? ఏంటి ఈ విషయంలో మొత్తం మోహన్ బాబుకి ఎటువంటి శిక్ష పడబోతుంది? ఏం జరగబోతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అడ్వకేట్ అమర్ ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మోహన్ బాబు విషయం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. మీడియా ప్రతినిధి పైన దాడికి పాల్పడడం, ఆ తర్వాత ఫస్ట్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత దాన్ని అటెంప్ట్ టు మర్డర్‌గా బిఎన్ఎస్ 109 కింద దాన్ని మార్చడం. అంటే ఏంటి అసలు మోహన్ బాబుకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఏంటి అసలు ఈ కేసులో ఏం జరగబోయే అవకాశం ఉంది? యాక్చువల్‌గా ఇప్పుడు నిన్న న్యూస్ కవరేజ్ విషయంలో వెళ్ళినటువంటి టీవీ9 జర్నలిస్టుల పైన మోహన్ బాబు గారు క్షణికోద్రేకంలో అదే అతను ఏదైతే లోగో ఉందో అతని చేతిలో లోగోని తీసుకొని అతని పైన దాడి చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఈ సంబంధించినటువంటి ఈ దాడిని 324 అంటే ఏదైనా బలమైన ఆయుధాన్ని తీసుకొని ఒక వ్యక్తి పైన దాడి చేయడానికి 324 ఐపీసీ కింద ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ 118 కింద నమోదు చేశారు. అదే అట్రాక్ట్ అవుతుంది. 109 పాత సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది అట్రాక్టివ్ కాదు. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ ప్రకారం తీసుకున్నా కూడా మరి అది వారు ఎలా చేశారో దాన్ని ఏ బేస్ మీద పరిగణలో తీసుకుని 307 ఇప్పుడు 109 కింద ఎట్లా బుక్ చేశారనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఇలా పెట్టుకుంటూ పోతే ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి దాడి జరిగిన ప్రతి దాంట్లో 307 కిందనే అంటే కొత్త బిఎన్ఎస్ యాక్ట్ 109 కిందనే బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఉన్నది. ఎందుకనంటే అక్కడ మోహన్ బాబు గారికి ఆ ఏజ్ కన్సిడరేషను, అతను ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, దాని విషయంలో అతని మీడియాని ఫేస్ చేయలేటువంటి ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో ఎలా దూరుతారు అనేటువంటి ఏదో అతనికి ఇంటెన్షన్ కావచ్చు. ఆ విషయంలో అతన్ని మీడియా పైన దాడి చేశారు. దాడి చేసినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 118 సెక్షనే అట్రాక్ట్ అవుతుంది. బిఎన్ఎస్ 118 కిందనే అట్రాక్ట్ అవుతుంది. అంటే బలమైన ఆయుధం తీసుకుని ఒక వ్యక్తి పైన దాడి చేయడాన్ని అదే విషయంలో ఒకవేళ ఇప్పుడు గనక ఈయన ఇప్పుడు 109 అట్రాక్ట్ కావాలని అంటే ఒకవేళ అతను చనిపోతే అయితే 107 అంటే చనిపోతే అప్పుడు 109ని చేయడం పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం ఇక్కడ మెడ మీద చిన్నటువంటి బోన్ ఫ్రాక్చర్ జరిగింది. దాన్ని భూతద్దంలో చూసుకొని ఇప్పుడు ఏదో 307, 109 అనేటువంటి పాత ఐపీసీ 307 ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం అట్రాక్ట్ అవుతుంది అనేటువంటిది ఒకవేళ ఇదే కనుక జరగని పక్షంలో కేసు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 109 ఏదైతే ఉందో బిఎన్ఎస్ యాక్ట్ దాంట్లో అటెంప్ట్ టు మర్డర్ అతనికి ఏదైనా చంపాలనే ఇంటెన్షన్ కానీ ఏదో చేయాలనే ఇంటెన్షన్ కానీ లేదు. కేవలం సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్లో మాత్రమే అది జరిగింది. అది చనిపోతాడని కానీ దానివల్ల ఈ చర్య వల్ల జరిగిపోతాడనేటువంటి ఇంటెన్షన్ అతనికి ఎక్కడ కూడా లేదు. అంటే యాక్ట్ క్లియర్గా చెప్తుంది. మరి ఎందుకు పెట్టారు దానివల్ల ఏ లీగల్ ఒపీనియన్ తీసుకొని పెట్టారు. ఇందులో నాకు తెలిసినటువంటి మళ్ళీ అందులో కూడా ఏమని చెప్తున్నారు, అతనికి పైన దాడి జరిగింది, మోహన్ బాబు పైన కూడా దాడి జరిగింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు పైన కూడా దాడి జరిగింది కాబట్టి మోహన్ బాబు కూడా గాయాలయ్యా, అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పేసి అతనికి కూడా సంబంధించిన న్యూస్ బులెటిన్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఈ న్యూస్ బులెటిన్ విడుదల చేసే క్రమంలోనే డాక్టర్స్ ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే అతనికి ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల వల్ల అతను మానసిక స్థితి సరిగా లేదు, దాన్ని పరిగణలో తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే ఈ రిటైనటువంటి లీగల్ ఒపీనియన్ ఎప్పుడైతే ఇచ్చారో అతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి కేసు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో శిక్ష పడుతుంది అనేటువంటి అంటే వీళ్ళ జరిగినటువంటి చర్యని వాళ్ళు ఎందుకంటే మానసిక స్థితి ఎప్పుడైతే సరిగా లేదో అలాంటి చర్య చేసేటువంటి సమయంలో జరిగేటువంటి చర్యకి ఎప్పుడు కూడా గతంలో ఒక హీరో కూడా అతని పైన హత్యాయత్నం జరిగినప్పుడు బుల్లెట్ తీసి పేల్చి గన్ తీసి పేల్చి జరిగినటువంటి సంఘటన తెలుసు అందరికీ. ఆ కేసులో కూడా అప్పుడు ఏం జరిగింది, అతని మానసిక స్థితి సరిగా లేదు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అతను ఆ కేసులో నుంచి ఎక్విటల్ కాగలిగారు. సేమ్ ఇది కూడా అంతే. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు అనేటువంటిది కొంత జనాల్లో ఉన్నటువంటి నానుడి. ఏదైనా చేయగలుగుతారు, చేస్తారు అనేటువంటిది ఉంది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు పైన జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విజువల్స్ కానీ ఎక్కడ కానీ పోలీసులు రిలీజ్ చేయట్లేదు. ఎట్లా జరిగింది, అంత పెద్ద కెమెరా అంత పెద్ద ప్రిమైసిస్ ఉంది. ఆ ప్రిమైసిస్లో ఎట్లా జరిగింది, ఇతని పైన జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. కానీ మరి మోహన్ బాబు పైన ఎవరు కొట్టారు, ఏ రకంగా దాడి జరిగింది,
అనేటువంటి విషయాన్ని ఎక్కడ రివీల్ చేయట్లేదు. పోలీసులు కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు పెట్టి మరి ఈ విధంగా దాడి జరిగింది కాబట్టి అనేటువంటిది అంటే అనుమానాలకు తావిస్తుంది. సామాన్యులు అనుకునేటువంటి విషయాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. నా ఒపీనియన్ కాదు. సామాన్యులు కూడా ఈ విషయంలో నేను ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మోహన్ బాబు పైన నిజంగా దాడి జరిగిందా? ఎట్లా జరిగింది? ఏ రకంగా జరిగింది? దాన్ని మళ్ళీ మీడియాలోనే క్లియర్‌గా ఇగో ఇక్కడ దాడి జరిగిందంట, ఈ రకంగా దాడి జరిగిందంట అనే విషయాన్ని చెప్తున్నారు గానీ, దాడి చేసిన వాళ్ళెవరు? ఏ రకంగా దాడి జరిగింది? ఏందనే విషయాన్ని పైన మాత్రం క్లారిటీ లేదు. మరి మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూలో పోలీసులేమో లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ 109 పెట్టాము అంటున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనేమో సెక్షన్ 109 అప్లికబుల్ అవ్వదు. 118 మాత్రమే అవుతది అని చెప్తున్నారు. అంటే పోలీసులు ఎందుకు మరి 109ని ఇంప్లిమెంట్ చేశారనుకోవచ్చు? 109 పెట్టారనుకోవచ్చు? ఇది ఏమండి ఒకటే చెప్తున్నానండి. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే పబ్లిసిటీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని ఏదో బయటికి తీసుకురావడం అనేది కొన్ని వేరే శక్తుల వల్ల అది బయటికొచ్చేసి దాన్ని ఇలా రప్చర్ అవుతుందనేటువంటి ఇంటెన్షన్ తోటి మోహన్ బాబు గారు ఫ్రస్ట్రేషన్ అయ్యారు. గతంలో మోహన్ బాబు గారి పైన ఎక్కడ కూడా ఇట్లాంటి దాడులు చేసినట్టు గానీ, ఇది గానీ ఎక్కడ కేసులు గానీ ఏది కూడా లేదు. కాబట్టి మనం దాన్ని ఆయనకి ఏదో ఇంటెన్షన్‌గా ఉండి చేశాడు అని అనుకోవడం మాత్రం తప్పు. 109 కింద బిఎన్ఎస్ యాక్ట్ అన్నట్టు అటెంప్ట్ టు మర్డర్ కింద పెట్టడం అనేది మాత్రం సింపుల్లీ ఆ కేసు మీద అతనికి శిక్ష పడేటువంటి పరిధి లేదు. ఒకవేళ ఇతనికి అరెస్ట్ చేయాలనుకుంటే ఇమీడియట్‌గా అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అతను 300 హత్యాయత్నం కింద అతని మీద అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అది నిలబడుతదా, ట్రయల్‌లో నిలబడుతదా లేదా అనే విషయం తర్వాత అయినట్టయితే, ఒకవేళ నిజంగా నిష్పక్షపాతంగా వీళ్ళు చేసి వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని చేసినట్టయితే ఇమీడియట్‌గా అతన్ని చేయాలి. కానీ అతను ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్‌లో ఉన్నారని చెప్తున్నారు. ఎంతగానం దాడి జరిగింది? ఏ రకమైన దాడి జరిగింది? నిజంగా దర్యాప్తు చేసిన వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ దాడికి సంబంధించినటువంటి ఎవరు దాడి చేశారు? దానికి సంబంధించిన వాళ్ళపైన ఎవరైనా ఫిర్యాదు చేశారా? మరి అంత దాడి జరిగినప్పుడు ఇతను టీవీ9 జర్నలిస్ట్ పైన దాడి జరిగింది ఏది అతను పడ్డాడన్నప్పుడు మరి అతను కూడా మోహన్ బాబు కుటుంబం అతను ఇయ్యకపోయినా మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎవరో ఇచ్చున్నారు. ఎందుకంటే ఒక్కళ్ళు కాదు అక్కడ దాడి జరిగిన సమయంలో చాలామంది ఉన్నారు. ఫలానా ఎవరైతే అటాక్ చేశారో ఏందో అనేటువంటి విషయాన్ని దర్యాప్తు చేసి మరి ఆ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే దాన్ని నిజంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని చేశారు అనే విషయాన్ని మనం నమ్మచ్చు. కానీ ఈ విషయంలో పలు అనుమానాలకు తావైతే ఇస్తున్నది. అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యులు కానీ ఆయన వర్గీయులు కానీ చెప్తుంది ఏంటంటే ఆయనకి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. కేవలం ఆ సమయంలో ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, సహనం కోల్పోయారు, సంయమనం కోల్పోయి ఆయన ఇలా దాడికి పాల్పడ్డారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒక క్లారిటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. బట్ అయినా కానీ పోలీసులు అయితే సెక్షన్ 109 అయితే పెట్టారు. సో అసలు నిజంగా ఈ బిఎన్ఎస్ సెక్షన్ 118 ఏం చెప్తుంది, సెక్షన్ 109 ఏం చెప్తుంది అసలు? అంటే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఒకవేళ అవి గనక కన్ఫర్మ్ అయితే? ఇప్పుడు 118 324 అంటే పాత ఐపీసీ 324 ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 118 సెక్షన్ ప్రకారం ఏమంటాయంటే ఒక వ్యక్తిని ఏదైనా బలమైన ఆయుధంతో అంటే దాడి చేసినట్లయితే గాయపరిచినట్లయితే దానికి 3 సంవత్సరాల వాటికి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇంటెన్షన్ అంటే సడన్గా గొడవ జరిగి ఏదైనా ఇష్యూ మీద జరిగి దాన్ని ఏదో బలమైన ఆయుధం తీసుకుని రాయో కర్రో ఇంకా ఏదైనటువంటి అతని అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఆయుధాన్ని తీసుకొని దాడి చేసినట్లయితే దాని కింద 324 ప్లస్ పాత 325 ఐపీసీ 324 కింద కానీ ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ 118 కింద కానీ శిక్ష పడేటువంటి అవకాశం ఉండేది. ఇందులో కూడా ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు పెట్టారు. ఫస్ట్ పెట్టిన దాని ప్రకారం 118 కిందనే అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆయుధం అదే మైక్నే తీసుకొని దాడి చేశాడు కాబట్టి అతను చచ్చిపోతాడు చంపాలి అనే కానీ ఇంటెన్షన్ కానీ ఎక్కడా లేదు అతనికి. అతను ఫ్రస్ట్రేషన్లో అతని పైన దాడి చేశాడు కాబట్టి దాని అంటే న్యాయ నిపుణులుగా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం 118 సెక్షన్ ప్రకారమే అతనికి శిక్ష అది వేసినట్టయితే ఆ శిక్ష నిలబడేవాడు. ఇప్పుడు దాన్ని తీసి ఆల్టరేషన్ చేసి ఆ శిక్షని తీసి పెట్టినట్టయితే అది కేసు వీగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మోహన్ బాబు గారి కేసు ఎక్విట్లు అయ్యేటువంటి అవకాశం కూడా. అసలు మరి ఈ సెక్షన్ 109 అనేది ఏం చెప్తుందంటే దానికి ఒకవేళ అదే కనుక కన్ఫర్మ్ అయితే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? అదే అండి హత్యాయత్నం అంటే 109 అనేది ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 300 బిఎన్ఎస్ ఐపీసీ సెక్షన్ ప్రకారం పాత 307 అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఏదైనా చంపాలి అంటే నేను చేయబోయేటువంటి చర్య వల్ల అతను ఎవరి మీద అయితే నేను బలప్రయోగం కానీ ఇంకేదన్నా హత్యాయత్నం అంటే నాకు చంపాలనే ఇంటెన్షన్ ఉండాలి అక్కడ. అంటే అది నిదానంగా ఒకటేసారి కాకపోయినా నిదానంగా అంటే వాళ్ళ యొక్క చర్య వల్ల ఇతర వారికి ప్రాణహాని కలిగేటువంటిది అనేటువంటిది ఉండాలి. ఆ జరిగిన చర్య వల్ల చచ్చిపోతారు అనేటువంటిది కూడా ఇతనికి ఉండాలి. కానీ ఇక్కడ మోహన్ బాబు గారు జరిగిన సందర్భాన్ని మనం అన్వయించుకుంటే అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్లో అతనికి మీడియాలో ప్రతినిధిపై ఇతనికి ఎటువంటి వ్యక్తిగత అక్కడ అంటే ఆ సందర్భంలో మాత్రమే అతను చూసుకోవడం. మోహన్ బాబు గారు అనేవాళ్ళు పబ్లిక్ ఫిగర్. ఈ రిపోర్టర్ అనేవారు సందర్భానుసారంగా అందరూ వచ్చారు కాబట్టి అతనికి ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి
జరిగినటువంటి దాడి. దాంట్లో మీరు 307 అంటే ఇప్పుడు 109 అటెంప్ట్ హత్యాయత్నం కేసు ఎలా నిలబడుతుంది చెప్పండి దాన్ని? దాన్ని నిలబడదు. ఇది కేవలము వారు ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఏదో చేశాము అంటే వాళ్ళు ఈ శిక్షను బలమైన శిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా ఇలాంటి చర్యలు ఎవరు చేయకుండా ఉండాలనే ఇంటెన్షన్ తోటి పెట్టారు. ఎట్లాగో ఎందుకంటే కుటుంబ తగాదాలు కాబట్టి వాళ్ళు రాజీ అవుతారు. రేపు పొద్దున మనం కూడా దీన్ని రాజీ కుదుర్చుకోవచ్చు అనేటువంటి విషయంతో లేకపోతే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటనేది మనకు తెలియకపోవచ్చు కానీ 109 అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్రాక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ అమర్ చెప్తుంది. అయితే ఖచ్చితంగా మంచు మోహన్ బాబు విషయంలో మాత్రం 109 అంటే బిఎన్ఎస్ 109 అయితే మాత్రం ఏమాత్రం అప్లికబుల్ కాదు. ఖచ్చితంగా అంటే ఆయన కావాలని దురుద్దేశంతో చేయలేదు. అది ఆ క్షణంలో క్షణికావేశంలో జరిగింది కాబట్టి పోలీసులు కూడా మరి ఎటువంటి లీగల్ ఒపీనియన్లు తీసుకుని ఇలా పెట్టారో అయితే క్లియర్గా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకైతే ఒకవేళ చేయాలి అనుకుంటే ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 118 మాత్రమే కేవలం అప్లికబుల్ అవుతుంది. దాని ప్రకారమే ఆయన పైన తదుపరి ప్రొసీడింగ్స్ తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మీడియా ప్రతినిధి పైన దాడికి జరిగిన ఘటనలో ఇప్పటికే జర్నలిస్టులంతా కూడా చాలా మంది కూడా వాళ్ళంతా కూడా బుధవారం తమ నిరసనలో ఆవేశాలు వ్యక్తం చేశారు. ధర్నా కూడా చేపట్టారు. మంచు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరి దీనిపైన మొత్తం ఈ వ్యవహారంలో మంచు మోహన్ బాబు పైన పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆయన అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి తదుపరి ఈ మోహన్ బాబు పైన పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా ఈ విషయంలో ముందుకు వెళ్తారో కూడా చూడాలి.